మేము ఇక్కడ రోటరీ సర్వీస్ ట్రస్ట్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల్ అండ్ నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక జైపూర్ ఫుడ్ ఆర్టిఫిషియల్ లీవ్ మేము ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఒక 20 days బిఫోర్ మేము జగిత్యాల వెళ్ళినాము. జగిత్యాల అండ్ నియర్ బై జగిత్యాల విలేజెస్ దాదాపు 50 రిజిస్ట్రేషన్ మాకైంది. అందులో స్క్రూటినీ చేసిన తర్వాత అబౌట్ 90 మెంబర్స్కి మేము ఇవాళ జైపూర్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దానిలో 35 అబౌవ్ నీడ్ ఉన్నది సార్, ఇంకో మిగిలింది బిలో నీడ్ ఉన్నది. ఒక 2-3 కేసెస్ బాగా డిఫికల్ట్ కేసు కూడా ఉన్నారు సార్. ఆయనకు ఒక 2 పేషెంట్కి ఫుడ్ కూడా లేదు. ఆయనకి మేము ఫస్ట్ టైం ఇక్కడ ఫుడ్ తయారు చేసి ఇచ్చినాము. ఆయన అది ఒక ముఖ్యంగా ఉన్నది సార్. మాది ఇది 2009లో రోటరీ సర్వీస్ ట్రస్ట్లో పర్మనెంట్ ప్రాజెక్ట్ జైపూర్ ఫుడ్ది 2009లో ఫుడ్ది పర్మనెంట్ ప్రాజెక్ట్ బర్కత్పుర పెట్టినాం సార్. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 300-400 మందికి మేము ఫ్రీగా జైపూర్ ఫుడ్ తయారు చేసి ప్రిపేర్ చేసి ఇస్తున్నాం సార్. మాకు అబౌట్ 5,000 to 6,000 కాస్టింగ్ వస్తున్నది. మొత్తం దాంతో పైసలు వస్తున్నారు సార్. ఇంకో ఫుడ్ తయారు చేసి ఇస్తున్నాము. ఇవాళ ఆయనకు మనము కారుతోనే నడిపి పోతున్నాం. అది చూస్తే మాకు కూడా బాగా చాలా ఆనందంగా ఉంటాయి సార్. ఇంకో అందరికీ ఈ వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా ఈ జగిత్యాల నుంచి సార్ నిన్న వచ్చినాడు. నిన్న ఒక 50 members వచ్చినాడు. ఇవాళ పొద్దుగాల 9 ఇంకొక బస్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ముట్టిపోతుంది. మొత్తం 90 members ఇవాళ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అండ్ అక్కడ చార్టర్డ్ ప్రెసిడెంట్ కృష్ణ పైన బాగా మాకు వచ్చినారు సార్. కోసం మేము అక్కడ జగిత్యాల పోయినాము. జగిత్యాల పోయి మొత్తం అక్కడ ఇక్కడ టెక్నీషియన్స్ ఇక్కడ తీసుకోపోయి అక్కడ మొత్తం మెజర్మెంట్ చేసి ఇక్కడ ప్రిపేర్ చేసి ఇప్పుడు పేషెంట్స్కి ఇక్కడ తెచ్చినాము. ఇక్కడ ఫిట్టింగ్ చేసి పంపిస్తాం. ఇంకో మళ్ళా ఫ్యూచర్లో కూడా ఎవరికి ఇక్కడ ఇది కాల్ది షుగర్తోని కూడా యాక్సిడెంట్తోని కూడా ఎవరికి లాస్ అయితే రోటరీ ఎప్పుడు తయారున్నాయి సార్. మేము అందరికీ కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. Lim Center Chairman Rotarian Kamal Inani to give his address. मंच पधारे हुए सभी आज वर्ल्ड डिसेबल डे के अवसर पर जो रोटरी सर्विस ट्रस्ट कार्य कर रहा है, जैसा हमारे प्रेसिडेंट साहब बताए कि करीब 100 मेंबर्स को यहाँ पे आज इसका बेनिफिट मिलेगा. तो हर साल रोटरी सर्विस ट्रस्ट जो निजामाबाद में रोटरी क्लब के अलावा एक सर्विस ट्रस्ट है, वो हर साल ये कार्य कर रहा है. और मैं हमारे चेयरमैन और प्रेसिडेंट को बहुत बहुत शुभकामनाएं देता हूँ कि वह इतनी महीने भर से तैयारी करके 100 मेंबर का पार्टिसिपेशन लाए. सभी को बेनिफिट होगा इससे और आगे के आने वाले वर्षों में हम ऐसा ही कार्य करेंगे, ऐसी आशा दिलाता हूँ. सभी को बहुत बहुत धन्यवाद. ధన్పాల్ సురన్న గారు, ఎమ్మెల్యే నిజామాబాద్, అలాగే మా ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ అగర్వాల్, సెక్రటరీ గోవింద్ జేవర్, అలాగే లిమ్ సెంటర్ చైర్మన్ కమల్ ఇంగాని గారు, మరి ట్రెజరర్ మన ఏజీ జైపాల్ రెడ్డి గారు. ఈనాటి ఈ స్పెషల్ ఒకేషన్ సందర్భంగా ఇక్కడ చేసిన ప్రెస్కి, మీడియాకి మరియు మన తోటి రొటరీ అందరికీ మన శుభాభినందనలు. ఈరోజు వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా
మన ఈ కార్యక్రమానికి జగిత్యాల నుండి చేసిన అతిథులందరికీ కూడా మా నమస్కారాలు. ఈనాటి ఈ ప్రోగ్రాం కంటే ముందు మా రోటరీ టీమ్ సెంటర్ గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇది 2008లో అప్పటి ప్రెసిడెంట్ రాజీవ్ పురి గారు, సెక్రటరీ వి శ్రీనివాస్, అలాగే మన పీడీజీ గౌతమ్ గారు, డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ గారు, వీళ్ళందరూ తీవ్రమైన కృషి చంపడం వల్ల మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న స్పేస్ ఇవ్వడం జరిగింది. అక్కడ మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని 2009లో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ లింక్ సెంటర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు చైర్మన్గా ఇక్కడ అతిథిగా ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో 2009 క్యాంప్స్ అనేది జరుపుతూ ఉన్నాము. ఇక్కడ ఈ లింబ్ అనేది ఒక డొనేషన్ కాదండి, ఇది మీలో ప్రత్యేకంగా లింబ్ లేని వారి గురించి మాట్లాడుతున్నాను. ఇది డొనేషన్ కాదు, మీకు ఇది ఒక గిఫ్ట్. మీలో మళ్ళీ ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, ఒక నూతన ఉత్తేజంతో ముందుకు నడవాలని ఈ లింబ్ ఇవ్వడం జరుగుతుంది. మీలో మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. కాలు లేకుండా ఎప్పుడు మూవ్ కాలేదు కాబట్టి ఇది ఒక గిఫ్ట్ ఆఫ్ మొబిలిటీ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన క్లబ్ నిజాంగా ఈ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. Now I request guest of honor, Assistant Governor, Rotarian Jaipal Reddy ji to give his valuable address. రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా రోటరీ క్లబ్ నిజామాబాద్ అండ్ రోటరీ క్లబ్ జగిత్యాల సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ లెగ్స్ డిస్ట్రిబ్యూషన్ డేలో భాగంగా ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన రోటరీ క్లబ్ నిజామాబాద్ ప్రెసిడెంట్ శ్యామ్ అగర్వాల్ సార్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సార్ గారికి, ఎన్ఆర్ఎస్టీ చైర్మన్ ఆకుల అశోక్ సార్ గారికి, సెక్రటరీ రోటరీ క్లబ్ నిజామాబాద్ గోవింద్ గారికి, జుగల్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, రోటరీ మిత్రులకు, జగిత్యాల జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా రోటరీ ఇంటరాక్ట్ క్లబ్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కి, నిజామాబాద్ ప్రజానికానికి, ప్రముఖులకు, ప్రెస్ మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ, రోటరీ క్లబ్ నిజామాబాద్ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఒక రోటరీ క్లబ్కే సాధ్యం. దాంట్లో ఈ 4 క్లబ్లలో అసిస్టెంట్ గవర్నర్ ఉన్న నాకు రోటరీ క్లబ్ నిజామాబాద్ చేస్తున్నటువంటి సర్వీస్ ని ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ యాక్టివిటీ ఉన్నా ముందు రోటరీ క్లబ్ నిజామాబాద్ అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఈరోజు 90 మెంబర్స్ కి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం, జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదేదో మీకు హెల్ప్ చేస్తున్నట్టు కాదు, మీరు రోటరీ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థ మాకు హెల్ప్ చేస్తుందనే నమ్మకంతో, విశ్వాసంతో ఇక్కడి వరకు వచ్చి నిన్న ఒక 40 మెంబర్స్, ఈ రోజు ఒక 40 to 50 మెంబర్స్ రోటరీ క్లబ్ మీద విశ్వాసంతో, నమ్మకంతో వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వీస్ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ నమ్మకం అనేది రోటరీ క్లబ్ మీద. ప్రెసిడెంట్ శ్యామ్ అగర్వాల్ సార్ గాని, సెక్రటరీ గోవింద్ సార్ గాని, ఎన్ఆర్ఎస్ చైర్మన్ ఆకుల అశోక్ సార్ గాని ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇలా సర్వీస్ చేస్తున్నారు అని నమ్మి విశ్వాసంతో మంచి అకేషన్ లో భాగంగా ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం, వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా ఒక అకేషన్ ని బేర్ చేసుకొని ఈరోజు వచ్చారు. ఈ రోజు వచ్చినందుకు మీ అందరికి అన్ని రకాలైన ఫెసిలిటీస్ కల్పించి మీ అందరినీ ఆదరించినటువంటి రోటరీ క్లబ్ కు మనం ఎప్పుడు సపోర్ట్ గా నిలబడాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ గారికి ఒక అప్పీల్ కూడా నేను చేస్తున్నాను. అసిస్టెంట్ గవర్నర్ గా నాది ఓన్ క్లబ్ కామారెడ్డి రోటరీ క్లబ్, డాక్టర్ కూడా ఇంతకంటే ఎక్కువ మందికి సర్వీస్ అందించాలని ఒక ఆలోచనతో అక్కడ ఉన్నాం. అక్కడ
ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా అశోక్ సార్కి, ప్రెసిడెంట్ గారికి, టీం అందరికి గుర్తు చేస్తూ కొద్ది రోజుల్లో అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టి రోటరీ క్లబ్ నిజామాబాద్ చేస్తున్నటువంటి సర్వీస్ ని మన 4 క్లబ్లో అందరికీ తెలిసేటట్టు, అందరికి వెళ్ళిపోయే విధంగా చేద్దామని సందర్భంగా గుర్తు చేస్తూ, ఎమ్మెల్యే గారు నిజానికి బిజీ ఉన్నప్పటికీ ఈ రోజు రోటరీ క్లబ్స్ చేస్తున్న సర్వీసెస్ ని గుర్తించి ఈ రోజు రోటరీ క్లబ్ మరింత సర్వీస్ కి సపోర్ట్ అందించాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం కూడా మనమందరం అభినందించదగ్గ విషయం. ఒకసారి ఎమ్మెల్యే గారికి కూడా ఒకసారి గదే క్లాస్ తోటి ముందు రోటరీ క్లబ్ చేసే కార్యక్రమాలను అభినందించే విధంగా మేము ముందుకెళ్తామని, మొత్తం 3150లో 4 క్లబ్లు కూడా నిజామాబాద్ రోటరీ క్లబ్ కానీ, జెమ్స్ నిజామాబాద్ కానీ, ఆర్మూర్ కానీ, కామారెడ్డి క్లబ్స్ కానీ అనేక సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నాయి. ముందు ఇంకెన్నో చేయడానికి ముందుకు వస్తాం. గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you, sir. There is some announcement by our chairman NRSP. I request him to. To him, and he announced 5,000 to the limb camp. Thank you for his courtesy. Rupees. He is in Hyderabad, Amirpet. So not dollar, it's 5,000 rupees. Thank you for his courtesy. We are very privileged to have such Rotarians. Zamir amount, but he is supporting. 4 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా పీస్ఫుల్గా నడవలేకపోయినా. ఆన్లైన్లో కారు బుక్ చేసుకున్నా కానీ అది అంత పీస్ఫుల్గా లేకుండే. పనికైనా ఇంత ఒక్కప్పుడు అది ఇది చేస్తారు. ఇప్పుడు ఇటు వచ్చి సెట్ చేసుకుంటా వాళ్ళు 1-2 సార్లు సెట్ చేసి పెట్టుకుంటా నాకు ఎంతో మంచిగా కాలు లేదా కానీ ఇప్పుడు కాలు పెట్టుకుంటా నాకు కాలున్న ఫీల్ వస్తుంది. నాకు ఎంతో బాగా నచ్చింది. ఈ సార్లు ఎంతో మోటివేషన్ చేసి ఇక్కడ రప్పించి ఫుడ్ కానీ బస్ ప్రయాణం కానీ ఎంతో పీస్ఫుల్గా అంత మంచిగా చూసుకొని అంత దగ్గర ఉండి ఒక తల్లిదండ్రులు లేక చూసుకొని మమ్మల్ని ఎంత దగ్గర ఆదరించడానికి పెద్దలందరికీ మా నమస్కారాలు తెలియజేస్తాను. రోటరీ క్లబ్ మరి వారికి చైర్మన్ గారు కానీ వాళ్ళ టీం కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఈ చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు కాలు పెట్టడానికి ఎంతో ఆనందంగా ఉన్నాయి కాబట్టి అట్లాగే భోజనం కానీ మాకు టిఫిన్స్ కానీ ఎన్నోసార్లు పండుగలని కానీ మంచి ఏర్పాటు చేశారు. కాల్స బాగా పెట్టేది కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. అట్లాగే ఈ కాల్స బాగా మంచిగా నడవగలుగుతున్నాం కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది మాకు. అందరికీ ధన్యవాదాలు. దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగుల సోదరులు అందరినీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. నిజామాబాద్ క్లబ్ ద్వారా 2009 నుండి నిరంతరము ముఖ్యంగా దివ్యాంగులు లెగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇతర ఏదైనా అవయవం చిన్న చిన్నకంటే మెయింటైన్ చేయొచ్చు. 2009 నుండి మీరు చేస్తున్న క్లబ్ ద్వారా ఆర్టిఫిషియల్ లెగ్ సర్వీస్కు మొట్టమొదటిగా రోటరీ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రోటరీ క్లబ్ అధ్యక్షుడు సోదరుడు శ్యామ్ అగర్వాల్ గారికి, ఇక మీరున్న వ్యక్తికి గోవింద్ దేవాల్ గారికి, ట్రెజరర్ దుర్గల్ యాదవ్ గారికి, ఎన్ఆర్ఎస్సీ చైర్మన్ ఆకుల అశోక్ గారికి, ఎన్ఆర్ఎస్సీ ట్రెజరర్ బాస ప్రకాష్ గారికి, లీడ్ చైర్మన్ కమల్ ఇనాని గారికి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ జయపాల్ రెడ్డి గారికి, మరియు వేదిక ముందున్న రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులందరికీ కూడా మరి ఒకసారి వికలాంగుల సోదరులందరికీ, సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మీరు ఏదైతే రోటరీ క్లబ్ నిజామాబాద్ చేస్తున్న సేవ నిజంగా వికలాంగుల జీవితంలో ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ కలిగిస్తూ ఉన్నాం. వాళ్ళు ఆ కాలు కోల్పోయిన తర్వాత నిరాశ నిస్పృహలో ఉంటారు. నిజంగా వాళ్ళ జీవితాన్ని మళ్ళీ మీరు ఒక వెలిపే సేవగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దేశంలో అనేక సేవా సంస్థలు ఉంటాయి, అనేక క్లబ్లు ఉంటాయి.
నేను చాలా సంవత్సరాల నుండి నిజామాబాద్లో చూస్తా ఉన్నా, గ్రౌండ్ లెవెల్లో సేవ అంటే నిజామాబాద్ ప్రజలకు గుర్తుకొచ్చేది రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్. చాలా ఉంటాయి, క్లబ్లు ఉన్నాయి, సేవలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. కానీ మీ సేవ అనేది గత దశాబ్దాల నుండి చాలా గొప్ప సేవ. భవిష్యత్తులో కూడా ఈ సేవని కొనసాగిస్తూ హియరింగ్ మిషన్ కూడా మీరు కొన్ని రోజులు సేవ చేసింది అనుకుంటా. నేను గత ఒక 6-7 నెలల కింద డాక్టర్ వెంకటకృష్ణ ఫోన్ చేసిన. శ్రీధర్ గారు అప్పుడు గుర్తుకొచ్చింది, ఒక హియరింగ్ మిషన్ అవసరం ఉందంటే ఇప్పుడు అది కొద్దిగా నిలిపేసినట్టున్నారు, దాన్ని కూడా టేక్ ఓవర్ చేయాలని, దాంట్లో ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అవసరం ఉన్నా లేదా నా ట్రస్ట్ ద్వారా సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. మీరు మిషన్స్ లేదు ఏదైనా కానీ మొత్తం 2 lakhs రూపీస్ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ వికలాంగులు ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందరు కూడా డబ్బున్న వాళ్ళు ఎక్కడో పోయి కార్పొరేట్ హాస్పిటల్లో లేదా హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై ఎక్కడికైనా పోయి చేసుకోవచ్చు. వీళ్ళందరూ పేదవాళ్ళు, ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారు. నిజంగా వాళ్ళ ఆశీర్వాదం ఎంత ఉంటుందంటే అసలు మన జీవితంలో ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతాం వాళ్ళ ఆశీర్వాదం. హియరింగ్ మిషన్ కూడా కొన్ని స్థితి లేదో చాలా మంది ఉన్నారు, దాన్ని కూడా టేక్ ఓవర్ చేయాలని జగిత్యాల నుంచి కూడా ఈ 2 కూడా నిజామాబాద్ ఆఫ్ రోటరీ క్లబ్ నిజామాబాద్, జగిత్యాల నుంచి కూడా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. అందరికీ అభినందన తెలియజేస్తూ, జగిత్యాలకి ఎంతమంది వచ్చినాము ఒకసారి చెప్పండి. అందుకనేనా నాకు మంచాల కృష్ణ ఫోన్ చేసిండు. మంచాల కృష్ణ ఫోన్ చేసి, అన్న మా జగిత్యాల వాళ్ళు వస్తున్నది కదా, నువ్వు వెళ్తున్నావు అంటే, నువ్వు కూడా రాండి, నేను అర్జెంట్ పని నుండి రాలేదట. బోలాను కోషిష్ కర్తో బోలా యాసక. మీ అందరికీ మరి ఒకసారి అభినందన తెలియజేస్తూ, నా వంతు సహకారం అంటే ప్రభుత్వం చేస్తున్న హెల్త్ విషయంలో సహకారంతో పాటు ఈ వికలాంగులకు మీరు చేస్తున్న సేవ ఏంటిదంటే వాళ్ళొక ఆత్మవిశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ లైఫ్లో కలుగుతుంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. ఎందుకంటే మెయిన్ పిల్లల ఏవైతే ఫ్యామిలీలో ఉంటారో, మెయిన్ ఉంటారో వాళ్ళకు ఈ కాన్ఫిడెన్స్ తర్వాత వాళ్ళు అందరూ కూడా ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ సేవలు ముందు ఉండాలని నేనైతే సూచన చేసిందో దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం అందరికీ రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులందరికీ, ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎందుకంటే వర్కింగ్ డే కదా, అందరికీ నేను శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.